హాయ్ అండి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనిషికి కోపం ఎంత ప్రమాదకరమో చెప్పాలనుకుంటున్నాను. చాలా కోపం, ఎదుటివారి మీద మీకు చాలా కోపం వచ్చింది అనుకోండి. ఆ కోపం అలాగే మనసులో పెట్టుకొని మీరు ఆ కోపాన్ని వదలకుండా అలాగే కోపంతో ఉన్నారనుకోండి, బీపీ పెరిగిపోతుంది అన్నమాట. బీపీ పెరిగి నరాలు, మెడ నరాలు, తల నరాలు బాగా రక్త ప్రసారం ఎక్కువగా ఉండి అవి చిట్లిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కోపం ఎక్కువగా ఉన్నప్పుడు బీపీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటి వారు కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. మీకు ఎవరి మీదైనా బాగా కోపం ఉందనుకోండి, ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకోండి. ప్రశాంతంగా రిలాక్స్గా కళ్ళు మూసుకోండి. లేదా బయట ఎవరి మీదైనా బాగా కోపం వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఒక 10 లెక్క పెట్టండి. 1 2 3 అని ఒక 10 వరకు లెక్క పెట్టి అలా కళ్ళు మూసుకోండి. తర్వాత అప్పుడు మీకు కొంచెం ఉన్న కోపం కొంచెం తగ్గిద్ది అన్నమాట. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పెద్దవాళ్ళు అన్నట్టు మీ కోపమే మీకు శత్రువులాగా మారిద్ది అన్నమాట. ఎందుకంటే కోపం ఎక్కువగా ఉండేవాళ్ళు బీపీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. బీపీ ఎక్కువైతే నరాలు, మెడ నరాలు, తల నరాలు బాగా నొప్పులు రావటం, ఒక్కోసారి పగిలి మెడ నరాలు పగిలి కోమాలకు కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కోపం వచ్చినప్పుడు 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. 10 వరకు లెక్క పెట్టండి. తర్వాత కళ్ళు తెరిచి అవతల వాళ్ళని నిదానంగా చెప్పండి. ఏదైనా విషయం ఉంటే చెప్పండి. అంతేగాని విపరీతమైన కోపం తెచ్చుకొని అదే ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. లేదంటే కొంతమంది, అందరు కాదు, ఏదైనా ఒక విషయం కోపం ఒకరి మీద ఉందా, లేదంటే ఒక విషయం ఏదైనా గొడవ కానీ ఏదైనా వచ్చిందంటే ఇక దాన్నే పట్టుకొని ఆలోచించుకుంటా ఉంటారు రోజుల తరబడి మర్చిపోకుండా. దాన్ని ఆలోచించుకుంటూ అవతల వాళ్ళు బాగానే ఉంటారు. మీరే దాన్ని రోజుల తరబడి ఆలోచించుకుంటూ మర్చిపోకుండా అలా ఉండాలనుకోండి, మీ ఆరోగ్యం చెడిపోయింది. ఖచ్చితంగా ఆరోగ్యం చెడిపోయి మీరు ఇబ్బందులు పాలవుతారు, కానీ అవతల వారికి ఏమీ కాదు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా గొడవ వచ్చినా శాంతంగా ఆలోచించుకోండి, దాన్ని చక్కగా పరిష్కరించుకోండి. అంతేగాని విపరీతమైన కోపం పెంచుకోవద్దు. మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు.